ఏది రామ్ చరణ్ అంటేనే ఒక మాస్. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా ఏలి పడేస్తారు. వాళ్ళ సినిమాలకు ఏదో ఒక చిన్న సినిమా, ఒక 50 కోట్ల 60 కోట్ల సినిమాలు అడ్డుపడతాయి, లేదు 100 కోట్ల సినిమా వచ్చినా కూడా వీళ్ళకి అడ్డుపడతాయి అని చెప్పడానికి అది సరైన రీజన్ కాదు. ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ ఒక్క సినిమా అని కాదు, చాలా సినిమాలకి ముందుగా డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీకు ముందే తెలిసినప్పుడు మాకు ఎందుకు ఆశలు పెట్టాలి ఒక డేట్ అనౌన్స్ చేసి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఒక సినిమా అభిమానిగా నిర్మాతలు కావచ్చు అండ్ డైరెక్టర్లు కావచ్చు ఏం చెప్తారు? ఒకప్పుడు ఏంటంటే ఒక డేట్ అనుకుంటే డేట్ ప్రకారం వెళ్ళిపోయేది. ఇప్పుడు ప్రతి విషయం పోస్ట్ పోన్ అవుతున్నాయి. అసలు సాధారణంగా వాళ్ళు అంచనా వేసేది అసలు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మొత్తం అయిపోయింది అనుకుంటారు. అయిపోయింది అనుకొని మళ్ళీ రీచెకప్ చేసుకునే టైంకి అయితే ఈ సినిమాలో ఇంకా కథ ఏమన్నా నిడివి పెంచాల్సి వస్తుందా, లేకపోతే ఇంకొన్ని కారణాల వల్ల, లేదు ప్రొడ్యూసర్లు ఏమన్నా అమౌంట్స్ ఈ నిర్మాతలకి, డైరెక్టర్కి, లేదు యాక్టర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్స్ పెండింగా, లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్, ఇంకే సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. అవన్నిటి వల్ల కొద్దిగా డిలే అవుతుండొచ్చు. కొన్ని సమస్యలు, ఇంటర్నల్ సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు సంబంధం ఉండదు. అయితే ఈ సినిమాల వల్ల రిలీజ్ అవుతుంది అనేది చెత్త. ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి కొన్ని సినిమాలకి నెలలు ప్రమోషన్ చేసినా కూడా అంత బజ్ రాదు. ఓన్లీ ఒక చిక్రీ సాంగ్ తోని వరల్డ్ వైడ్ గా బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఒక పాజిటివ్ టాక్ వస్తే సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది? బాగా గుడ్ వస్తుంది, చాలా బాగుంటది. అట్లా ఏం లేదు, సినిమాకి 100% హోప్ ఉంటది. పుష్పాన్ కొడుతుంది అని చెప్పడానికి లేదు. అతని సినిమాలకు అతనే ఆల్రెడీ అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పిండు, నీకు సాటి ఎవరు అంటే నాకు నేనే అనే డైలాగ్ ఆయన ఎట్లా చెప్పుండో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలే ఉన్నాయి, పుష్పాన్ మించిన సినిమాలు లేవా? ఈ కలెక్షన్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెంట్ అయిపోతా ఉంది, మారిపోతా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ కి అంతా టికెట్ రేట్ పెంచుకోవడం, కలెక్షన్స్ పెంచుకోవడం కామన్ గా జరిగేది. వాటి మీద ఎవరు స్పందించారు, అవన్నీ జరిగాయి. ఒక డేట్ పోస్ట్ పోన్ అయిన దానికి పబ్లిక్ రియాక్ట్ అవుతారు, కానీ అసలు సినిమాలు రేట్లు ఎందుకు పెంచుతున్నాం, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉంచమని ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఏం కాదు, ఎంత పోస్ట్ పోన్ అయినా దాని రిజల్ట్ దానికి ఉంటది, సాలిడ్. అది ఎంత డిలే అయితే అంత మెరుగు అన్నట్టు ఒకటి ఉంటది కదా, ఆలస్యమే అమృతం అని చెప్పి, అలాంటివి కొన్ని యూజ్ అవుతూ ఉంటాయి. బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ మనం ఆయన రామ్ చరణ్ సినిమాలు చూసుకుంటూ వస్తే కూడా ఆ మగధీర అసంటి సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని చెప్పి అండ్ కళ్ళు పెట్టి అట్లా సాంగ్ పెడతా ఉంటాడు. జనరల్ గా జరిగేది ఐటమ్ సాంగ్స్ అనేది ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెడతా ఉంటారు. బుచ్చిబాబు డైరెక్టర్ గా సినిమా తీస్తున్నాడు. సో ఒక ఉప్పెన కాకుండా ఇంకా ఒక మంచి స్టోరీతో వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాము. సో మనడు కూడా అలానే వస్తున్నాడేమో, అది ఇంకా చూడలేదు. కాకపోతే స్టోరీ ఏమైనా అంటే షూటింగ్ లో ఏమైనా లేట్ అవ్వడం వల్ల, లేకుంటే ఇంకేమైనా ప్యాచ్ వర్క్ ఏమైనా ఉండడం వల్ల ఏమైనా పోస్ట్ పోన్ చేస్తున్నారేమో నా డౌట్. డిసప్పాయింట్ ఏం లేదు బ్రో, మంచి అవుట్ఫిట్ రావాలి కానీ ఎంతైనా వెయిట్ చేస్తాం బ్రో. మంచి అవుట్ఫిట్ కోసమే కదా ఎవరైనా చేసేది, సో దానికోసం ఎంతైనా వెయిట్ చేస్తాం, డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. సినిమాకి లీక్ అవ్వడం కామన్ బ్రో, ఆ లీక్లే ప్రమోషన్లు అయిపోతాయి తర్వాత. సో ఇప్పుడు వారణాసికే లీక్ అయింది బ్రో, మహేష్ బాబు గారి షాట్ ఒకటి, అదే లీక్ అయింది. అది తీసిన కొంచెం పాటే లీక్ అయింది అది. సో నేను చెప్పేది ఏంటంటే లీక్లు అవ్వడం వల్ల ఇంకా ట్రెండ్ అవుతుంది, ఇంకేంటంటే ప్రమోషన్ అవుతుంది కానీ దానివల్ల ప్రాబ్లం ఉండదు. కాకపోతే అన్ని లీక్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఓకే, పారడైజ్ కూడా పోస్ట్ పోన్ అని చెప్పారు, అది కూడా ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. మరి పారడైజ్ కూడా పోస్ట్ పోన్ అని చెప్పారు, అంటే పెద్ద వస్తుందని పారడైజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నామని చెప్పారు. ఒకవేళ పెద్ద అయిపోతుందంటే మాత్రం ఖచ్చితంగా పారడైజ్ వస్తుంది. ఉండొచ్చు బ్రో, ఎందుకంటే అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు కదా, ఖచ్చితంగా ఉండొచ్చు. పెద్ది అది ఖచ్చితంగా చంపేస్తుంది గుద్ది. మేబీ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో, ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో, అందుకే పోస్ట్ పోన్ చేశారేమో. వినిపిస్తుంది అంటే అదే టైంలో పారడైస్ నాని గారి సినిమా రాబోతుంది, ఆ సినిమా వల్ల పెద్ద పోస్ట్ పోన్ అయింది అంటారు. మేబీ అయ్యుండొచ్చు. ఇన్ని ఇయర్స్ కష్టపడి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ఒక మూవీ తీశారంటే ఇంకొక మూవీ మనకి టై అయి ఉందంటే ఆబ్వియస్లీ అది ఆగిపోతుంది కదా, సో పోస్ట్ పోన్ చేశారేమో. ఏం చెప్పొచ్చు, పెద్ద సినిమా చాలా అద్భుతంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రమోషన్ జరుగుతుంది చిక్రీ సాంగ్ ద్వారా.
సో అందరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ. కరెక్ట్ టైంలో ఇట్లా పోస్ట్ పోన్ చేయడం చాలా మంది ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అవును, హర్ట్ అవుతారు కదా. ఎందుకంటే దేని క్రేజ్ దానికి. ఇప్పుడు చూడండి రాజా సాబు, మళ్ళా ఇంకోటి నారి 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 నర్మమురారా, అది ఇంకా చాలా సినిమాలు, మనశంకర వరప్రసాద్, ఇన్ని మూవీస్ వచ్చాయి వరుసగా. ఇన్ని మూవీస్ లలో ఒక్క మూవీ హిట్ అయింది మనశంకర వరప్రసాద్. సో దేని క్రేజ్ దానికే ఉంటది. మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఇంకా అవి వాళ్ళకి తెలియాలి. అక్కడ రీసెంట్ గానే ఏఆర్ రెహమాన్ మీద కొద్దిగా సోషల్ మీడియాలో మనం చూసి కాంట్రోల్ చేస్తున్నాము. సో ఈ పెద్ద సినిమాలో తనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సో ఆ విషయం కొద్దిగా ఆ విషయం ఆలోచించుకొని కొద్దిగా సినిమాలు లేట్ చేస్తున్నారు అంటారు. మీరేం చెప్తారు? లేదు, ఏఆర్ రెహమాన్ గారు ఏంటి, నాకు ఆపర్చునిటీస్ రావట్లేవు, నేను అంత పెద్ద సింగర్ కదా, నాకు ఆపర్చునిటీస్ కావాలి అని చెప్పేసి ఆయన భావం వ్యక్తం చేశాడు అక్కడ, అంతేగాని దానికి దీనికి అంటే మీ వాంటెడ్లీ ఎఫెక్ట్ పెడుతున్నాను మీద, అంతేగాని ఏం లేదు అక్కడ, మనమే ఇచ్చేస్తున్నాం.